ఒకానొక కాలంలో ఒక కొండ మీద 4 తెల్ల పులి పిల్లలు ఉండేవి. అవి 4 ఇంకా చాలా చిన్నవి. ఇవాళ రింకు తన తండ్రి మోహన్తో పాటు కొండ ప్రాంతంలో షికారుకి వెళ్తాడు. అప్పుడే తనకి ఈ 4 పులిపిల్లలు కనిపిస్తాయి. తను వాటిని పిల్లులని అనుకుంటాడు. నాన్న, ఈ 4 పిల్లలు ఎంత బాగున్నాయో కదా. అవును బాబు, ఇవి చాలా ముద్దుగా ఉన్నాయి. కానీ మనం వీటిని తీసుకువెళ్ళలేము. మీ అమ్మ కోపడుతుంది. సరే, అయితే నేను కాసేపు వీటితో ఇక్కడే ఆడుకుంటాను. రింకు చాలాసేపటి వరకు ఆ కొండ మీద ఆ పులిపిల్లలతో ఆడుకుంటాడు. ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి మనోజ్ తనతో ఇలా అంటాడు. బాబు రింకు, ఇక పద, మనం చాలా దూరం వెళ్ళాలి. రాత్రి వేళ కొండ ప్రాంతం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అలాగా? సరే నాన్న, మీరెలా అంటే అలా. చూడు బాబు, నువ్వేమి నిరాశ చెందకు. పద, మనం ఇంటికి వెళ్దాం. పద. రింకు ఇంకా మనోజ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ 4 పిల్లలు రింకు వైపు చూస్తూ ఉంటాయి. రాత్రవుతుంది. మనోజ్ ఇంకా రింకు కొండ ప్రాంతం దాటుకుని తమ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. అమ్మా, ఇవాళ నీకు తెలుసా, నేను కొండ మీద 4 పిల్లలతో పాటు చాలాసేపు ఆడుకున్నాను. అలాగా? మరి వాటిని నీతో తీసుకురాలేదు కదా? లేదు లేదు, నేను తనకి ముందే చెప్పేశాను మాలతి. చూసావా రింకు, నేను చెప్పాను కదా అమ్మకు నచ్చదని. అంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. మాలతి ఇంకా రింకు వెళ్లి తలుపు తెరుస్తారు. ఎవరూ కనిపించడం లేదే. ఎవరు ఈ సమయంలో ఎవరు అల్లరి చేస్తున్నారు? అమ్మా, ఇలా చూడు, కింద ఇవి చేస్తున్నాయమ్మా అల్లరి. భగవంతుడా, ఇదెక్కడి సమస్య? ఇది సమస్య కాదమ్మా, పిల్లలు. రండి రండి, లోపలికి రండి. ఆ 4 ఇంటి లోపలికి వెళ్తాయి. అరే, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను చూసినప్పుడు మా వెనక అసలు ఏమీ లేవే. ఇవి మనల్ని వెంబడిస్తూ వచ్చేసినట్టున్నాయి. అమ్మా, నాకివి చాలా నచ్చాయి. నేను వీటిని మన ఇంట్లోనే పెట్టుకోవచ్చా అమ్మా? మాలతి, వీటిని ఉండనివ్వు. పిల్లాడు ఎంతో ప్రేమగా ఆశగా అడుగుతున్నాడు. సరే సరే, ఉండనివ్వు. కానీ వీటిని చూసుకోవడం, స్నానం చేయించడం ఇవన్నీ మీరిద్దరే చూసుకోవాలి. ఇప్పుడే చెప్పేస్తున్నాను. సరేనమ్మా, నేను చూసుకుంటానులే. ఆ విధంగా 4 పులిపిల్లల్ని వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు. వాటిని స్వీకరిస్తారు. నిజానికి ఆ ఊరు రంగీన్పూర్. ఆ పేరుకి వ్యతిరేకంగా ఉంటుంది. ఆ ఊర్లో ఋతువులు సరైన సమయానికి వచ్చి వెళ్ళవు. ఆ కారణంగా పంట పొలాలు కూడా సరిగ్గా పండటం లేదు. అలా 1 సంవత్సరం గడుస్తుంది. ఇవి 4 చాలా పెద్దవైపోయాయి. ఎవరనుకున్నారు ఇవి పులులవుతాయి అని? విద్యుత్, జ్వాల, పవన్, తరుణ్, మీరందరూ ఎప్పుడూ నాతోనే ఉండాలి. మీరందరూ ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఋతువులన్నీ సరైన సమయానికి వస్తున్నాయి. పంట పొలాలు కూడా చాలా బాగున్నాయి. సమస్యలన్నీ కూడా తీరిపోయాయి. ఇదైతే పూర్తిగా నిజమే. వీటి పేర్లు కూడా వీటి రూపానికి తగ్గట్టే ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి దివ్యమైన జంతువులు. ఈ ఊరికి అదృష్టం పట్టించడానికి రింకు ద్వారా ఇక్కడికి వచ్చాయి. నువ్వు సరిగ్గా చెప్పావు. కానీ వీటిని మనం ఎక్కడికి తీసుకెళ్లలేం. ఇదే అతి పెద్ద సమస్య. అందరూ వీటికి భయపడి వీటికి దూరంగా పంపించేయండి అని చెప్తారు. అందుకని వీటిని మనం దాచిపెట్టాలి. మనోజ్ మాటలు విని ఆ 4 రింకు వైపు చూస్తాయి. లేదు లేదు, మీరెక్కడికి వెళ్లడం లేదు. వీళ్ళని ఏమైనా అనుకోని, నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. రింకు వాళ్ల అమ్మా నాన్నలు అనుకుంటారు రింకు వాటిని ఎక్కడికి బయటికి తీసుకువెళ్ళడు అని. కానీ వాళ్లకి తెలీదు, ప్రతిరోజు రాత్రి రింకు ఆ ప్రత్యేకమైన దివ్యమైన జంతువులతో షికారుకు వెళ్తున్నాడు అని. ఇవాళ కూడా అలాగే జరుగుతుంది. కానీ ఇవాళ చాలా పెద్ద వర్షం కురుస్తుంది. అరే, ఇవాళ చాలా పెద్ద వర్షం కురుస్తోంది విద్యుత్. ఒక పని చేద్దాం, ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం. విద్యుత్ ఇంకా మిగతా పులులు రింకుతో పాటు ఇంటికి తిరిగి వెళ్తుంటాయి. అప్పుడే ఉన్నట్టుండి విద్యుత్ రింకుని కిందకు తోసేస్తుంది. రింకు స్పృహ తప్పి పడిపోతాడు. ఇక అప్పుడే ఒక మెరుపు విద్యుత్ మీద పడుతుంది. అయినా సరే విద్యుత్ కి ఏమీ జరగదు. పులులు రింకుని తీసుకుని వేగంగా ఇంటికి వెళ్తాయి.
ఎప్పుడైతే అన్ని అక్కడి నుంచి వెళ్తాయో అప్పుడు ఒక వ్యక్తి ఆ చోటికి వచ్చి నిలబడతాడు. అయితే ఈ 4 ఇక్కడున్నాయన్నమాట. ఆకాశం, భూమి, అగ్ని, జలతత్వాలతో సృష్టించబడిన దివ్యమైన పులుల కోసం ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నాను. ఇవి నాకు ఇప్పుడు కనిపించాయి. మంచిది, వీటి గురించి తెలిసింది కాబట్టి నేను వీటిని బంధించేస్తాను. మరుసటి రోజు రింకు తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. తను నెమ్మదిగా స్పృహలోకి వస్తాడు. అమ్మా అమ్మా, బాబు, నా బంగారు తండ్రి, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఒకవేళ ఇవి నిన్ను తీసుకురాకపోతే మాకసలు తెలుసుండేదే కాదు. బాబు, ఇక మాకు చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అసలు నీకేమైంది? నువ్వు ఉన్నట్టుండి ఎందుకు స్పృహతాపి పడిపోయావు? రింకు గుర్తు చేసుకుంటాడు అసలు ఆ సమయంలో ఏం జరిగింది అని. తనకేం గుర్తొస్తుందంటే విద్యుత్ తనని తోసేసింది. ఆ తర్వాత మిగతా 3 తన మీదకు ఎక్కుతాయి. నాకేమీ గుర్తులేదు నాన్నా. నేను బయట తిరగడానికి వెళ్ళాను. అప్పుడు ఏదో అయ్యింది. నేనిప్పుడు కళ్ళు తెరిచేసరికి నేను ఇక్కడున్నాను. అంతలో అక్కడికి నిన్న రాత్రి ఎవరైతే వ్యక్తి వచ్చాడో అతను వస్తాడు. అబద్ధం చెప్పటం పాపం బాబు. ఎందుకు చెప్పడం లేదు మీ అమ్మా నాన్నలకి? ఏం జరిగిందో? మీరెవరు? మీరు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? నేను ఒక దారిని పోయేవాడిని. నా గురించి తెలుసుకొని మీరేం చేస్తారు? వివరాలు చెప్పకపోతే పనేంటో చెప్పండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మీరు నిన్న ఏం చూశారు? సరే, నా పేరు చెప్తాను వినండి. నా పేరు రఘురాజు. నేను ఈ పులుల వల్లనే ఇక్కడికి వచ్చాను. నిన్న రాత్రి నేను చూశాను మీ అబ్బాయి ఈ పులులతో కలిసి షికారుకి వెళ్ళాడు. ఉన్నట్టుండి మీ పిల్లాన్ని వెనక నుండి కిందకు తోసేసింది. లేదమ్మా, తను తోసేయలేదు. నేను పాడిపోయాను. మీకు అసలు ఈ పులుల గురించి ఏం తెలుసు? అవి మీకు నచ్చేసరికి మీరు ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెబుతున్నారా? నేను అబద్ధం చెప్పడం లేదు. అవి మామూలు పులులు కాదు, దివ్యమైన పులులు. 4 తత్వాలకి ప్రతీకలు. వీటి కారణంగానే మీ ఊరిలోని బంజరు భూములు, సరిగ్గా లేని ఋతు సమస్యలు సరైపోయాయి. అయితే మీరు వాటికి చెడెందుకు చేస్తున్నారు? అవి మా ఊరికి, మా బిడ్డకి వరంగా మారైపోయాయి కదా. అప్పుడు ఇవి చిన్నగా ఉండేవి, కానీ ఇవి ఇప్పుడు పెద్దగా అయిపోయాయి. నిన్న నేను చూశాను. ఎప్పుడైతే అది మీ అబ్బాయిని వెనక నుంచి ముందుకు దోసిందో అప్పుడు ఉన్నట్టుండి ఒక పెద్ద మెరుపు వచ్చి తన మీద పడి, ఈ అబ్బాయి దేనినైతే విద్యుత్ అని అంటున్నాడో అది మెరుపు అంటే ఆకాశానికి ప్రతీక. ఇక అటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మరి మీ అబ్బాయి సురక్షితంగా ఎలా ఉంటాడు? ఈ ఊరు ఎలా సురక్షితంగా ఉంటుంది? నాన్న, ఈయనతో చెప్పండి. నేను ఈ పులుల్ని నా అన్నదమ్ములుగా భావిస్తున్నాను. వీటిని నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. దివ్యమైనవి అయినా కాకపోయినా జంతువులు కదా, దూరంగా ఉండడమే అందరికీ మంచిది. లేదు, నేను వీటిని పెంచాను నా పిల్లల్లాగా. నేను వీటిని వెళ్ళనివ్వలేను. మీ ఇద్దరు మాటలు సరే, కానీ మన ఊరి వాళ్ళని మనం ప్రమాదంలో పడేయలేం కదా. ఒకటి, మనం ఈ ఊరిని వదిలి కొండల మధ్యలో ఉండాలి. మీరందరూ రింకు కోసం తన నుండి దూరంగా వెళ్ళిపోవాలి. మీకు అర్థమవుతోంది కదా? విద్యుత్, జ్వాల, పవన్, తరుణ్, నేను కూడా మిమ్మల్ని దూరంగా పంపించాలనుకోవట్లేదు. రింకు మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటాడు. రఘురాజ్ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మీ అమ్మ మాట వింటారు కదా మీరు నలుగురు? 4 వాళ్ళ అమ్మ మాలతి వైపు చూస్తాయి. ఆవిడ మాటకు మర్యాదిచ్చి రఘురాజ్తో పాటు వెళ్ళిపోతాయి. రింకు వాటిని చూసి ఏడుస్తూ ఉండిపోతాడు. నిస్సహాయుడై ఏమీ చెయ్యలేకపోతాడు. 3 రోజులు గడుస్తాయి. ఇక రింకు తన చేతుల్లో వాటన్నిటి కోసం మెడకి బెల్ట్లు తీసుకుని వెళ్తాడు. 3 రోజుల నుంచి ఏడుస్తున్నావు నువ్వు. ఇప్పుడైనా సంతోషంగా ఉందా నీకు? లేదు, నేను వాటన్నిటినీ కలిసిన తర్వాతే సంతోషించగలను నాన్నా. మీరు వాటిని ఎవరో తెలియని వ్యక్తితో ఎలా పంపించగలరు? సరే సరే, వదిలే. ఇప్పుడు మనం కొండ మీదకు చేరుకోబోతున్నాం. వాళ్ళు కొండ ఎక్కటం మొదలుపెట్టి కాసేపటి తర్వాత పైకి చేరుకుంటారు. అప్పుడు మనోజ్ ఉన్నట్టుండి రింకుని ఆపుతాడు. ఏమైంది నాన్నా? అలా చూడు,
అప్పుడు రింకు చూస్తాడు. ఆ 4 పులులు కేజ్ లోపల బందీలుగా ఉంటాయి. వాటిని చైన్లతో కట్టేస్తారు. నాన్న, వాటిని ఎందుకిలా బంధించి ఉంచారు? జాగ్రత్తగా విను, అతనేదో చెబుతున్నాడు. నువ్వు ఆ పిల్లాన్నే మెరుపు నుండి కాపాడావు. తను భయపడకూడదు కాబట్టి నిద్రపుచ్చావు నీ మాయతో. కానీ నేను చెప్పాను నువ్వు తనని గాయపరిచావు, ఆ మెరుపు నీ వల్లే వచ్చింది అని. అది వాళ్ళు నమ్మేశారు. మీరు నా చేతికి చిక్కారు. ఎన్నో ఏళ్ల నుంచి మీకోసం వెతుకుతున్నాను. ఇవాళ నా చేతికి చిక్కారు. అవునవును, ఇక మనల్ని ఎవరూ ఆపలేరు. వీటిని మన కబ్జాలని ఉంచుకుందాం. ఒకవేళ మాట వినకపోతే ఆ పిల్లాడికి హాని కలిగిద్దాం. రింకు పరిగెత్తుకుంటూ పొదల్లో నుంచి బయటికి వస్తాడు. ఇక మనోజ్ తన వెనకే వస్తాడు. ఎవరు మీరిద్దరు? ఈ 4 పులులకి అన్న, ఇంకా తండ్రి. ఎక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళ సమస్యల్ని వాళ్లే కొని తెచ్చుకుంటున్నారు. మీరు నలుగురు నా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. రఘురాజ్ రింకు దగ్గరికి వెళ్తాడు. ఇక అప్పుడే ఆ పులులు మానవ భాషలో మాట్లాడడం మొదలు పెడతాయి. ఆ పిల్లాడికి దూరంగా ఉండు. అమ్మ మమ్మల్ని నీతో పాటు వెళ్లమని ఆజ్ఞాపించారు. కానీ ఒకవేళ నువ్వు రింకుని ముట్టుకుంటే ఆ తర్వాత మా నలుగురి శక్తి చూపిస్తాము. సరే, నేనేమి చేయడం లేదు. నేను ఈ పంజరంలో నుంచి మీరు బయటకు రాలేరు. కానీ మీ వల్ల నేను ఇబ్బంది పడాలనుకోవడం లేదు. అందుకే ఈ పిల్లాడిని వదిలేస్తున్నాను. రింకు, నువ్వు మమ్మల్ని కలవడానికి వచ్చావు. మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక నువ్వు వెళ్ళిపో. నాన్న, మీరు తనని దయచేసి తీసుకువెళ్ళండి. కానీ పిల్లలు, నేను మిమ్మల్ని ఈ విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోలేను. రింకుకి ఇదే మంచిదని అమ్మ చెప్పింది. మేమావిడ మాటని కాదనలేము. నువ్వు మాట్లాడకు. నీకసలు ఏమీ తెలీదు. అమ్మ అటువంటి ఆదేశం ఏమీ ఇవ్వలేదు. ఆవిడకి ఈ విషయం తెలీదు. ఆ మెరుపు నీ కారణంగా రాలేదు. నువ్వు నన్ను దాని నుండి కాపాడావు. అవును, ఇక ఇంటికి తిరిగి వెళదాం. అసలు మన ఇద్దరం ఇక్కడ లేనట్టు వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. పదార్జు, ఈ పులులు మన మాటను కాదనవు. ఈ పంజరాన్ని ఛేదించుకొని రావడం అంత సులువేం కాదు. అంతలో అక్కడ ఒక పేలుడు సంభవిస్తుంది. ఆ 4 పులులు రింకు దగ్గరికి తిరిగి వస్తాయి. విద్యుత్, నువ్వు మాట్లాడగలవా? మా నలుగురిలో నేను పెద్దవాణ్ణి. నేను కేవలం ఇప్పుడే కొన్ని రోజుల క్రితమే మాట్లాడడం నేర్చుకున్నాను. పదండి పిల్లలు, ఇక ఇంటికి వెళదాం. ఆ 4 తన అన్న రింకుతో పాటు ఇంటికి వెళ్తాయి. మనుషులకు జంతువులకు మధ్య ఎటువంటి తేడా లేదనేది నిరూపిస్తాయి. స్నేహానికి ప్రేమకు సంబంధించిన విషయం అయితే అది జంతువులైనా మనిషి అయినా ఒకే కుటుంబం అవుతారు.